గౌతమి నేరుగా చూస్తోంది. ఒక కెమెరా చూసి చెప్పే ప్రయత్నించండి. గౌతమ్కి ఏం చెప్తారు? ఏం చెప్పండి సార్, చిన్నపిల్ల తెలుసో తెలియకో ఆమె. నాకు కాదు, నేరుగా మీ కోడలికే మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ ఆమె నా బిడ్డ లాంటిదే కదా. అఫ్ కోర్స్ మా ఏంకుడికైనా ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు బిడ్డలు, అదే ఏజ్ గ్రూప్ బిడ్డలు కదా. ఇప్పుడు మీరేం చేస్తారు, మీ అబ్బాయిని ఎత్తుకుంటారు, ఆడు కాలితే ఇక్కడ తంతాడు, సీరియస్ అవుతారా? లేదా ఆడు వచ్చిపోతాడు మీ మొహం మీద, ఎవడన్నా పోతే ఊరుకుంటారా? మా కొడుకు పోస్తే సంతోషంగా నవ్వుకుంటా ఈ అనుకుంటా తుడుచుకుంటాం. నా కోళ్ళ అంతే, నాకు నా కొడుకు అంతే, అంతే సీరియస్. ఇక్కడ బాధ అనిపించట్లేదు? బాధ ఏంటి సార్, ఒక బిడ్డని నువ్వు ఆస్తి కావాలి, బిడ్డను నేను కావాలంటే ఆస్తులు రాయంటే ఎమోషనల్గా వినండి సార్, ఒక్క మాట వినండి. ఎమోషనల్గా నాకు నా కొడుకు కావాలి, అయితే మా అబ్బాయి మనవడు కావాలి, ఆడి మీద ప్రేమ, ఆయన చూడాలి, అది కావాలి. ఏ తండ్రిగానే ఉంటుంది బిడ్డ పుట్టాక. ఆ ఎఫెక్షన్ చంపుకోలేక నువ్వు జస్మత్ రాసి బిడ్డ కానీ నేను కానీ కావాలంటే రాసే అంటే సంతకాలు పెట్టాడు. పెట్టిన తర్వాత నువ్వేం చేసావు? ఓకే, బిడ్డను చూపించావా? ఒక్కసారి చూపిలా, ప్రొటెక్షన్ పెట్టుకుని బయటికి గెంటేసావు. బయటికి గెంటేస్తానంటే ఆస్తులు రాస్తారు నీకు? చెప్పండి. భర్త కలిసి ఉంటానంటే ఏదైనా ఇస్తాడు. ఓకే, కలిసి ఉంటానని బిడ్డ కావాలి, భార్య కావాలని రాశాడు. అండ్ నువ్వు అది రాంచుకున్నాక గెట్అవుట్ అంటే ఏం చేయాలి? అబ్జెక్షన్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా గొడవ.